శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా మహానగరం గుజరాత్ లో అరేబియా సముద్రం ఒడ్డునుంటుంది. మీరు గాని ద్వారకా వెళ్తే అక్కడ చూడవలసిన ప్లేస్ లో మొదటిది ద్వారకాధీశుని మందిరం. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 5 to 9:30 ఉంటుంది. గుడికి పక్కనే గోమతి నది ఉంటుంది. ఈ నది సముద్రంలో కలిసే ప్లేస్ ని గోమతి ఘాట్ అంటారు. ఇక్కడ సంగం నారాయణ టెంపుల్ ఉంటుంది. ఈ నది దాటి అటుపక్క కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో బడికేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద మహాశివుని లింగం సముద్రం లోపలికి కట్టి ఉంటుంది. సన్సెట్ టైమ్ లో చాలా బాగుంటుంది. ద్వారకా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. శ్రీకృష్ణుడు తనువు చాలించిన తరువాత సముద్రంలో మునిగిపోయిన ద్వారకలో కొంత భాగం ఇప్పటికీ ఒక ఐలాండ్ లా ఫామ్ అయి ఉంటుంది. దీన్నే బెయిట్ ద్వారకా అంటారు. ఈ బెయిట్ ద్వారకాకి ఒకప్పుడు పడవలో వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సుదర్శన్ సేతు అనే ఒక పెద్ద కేబుల్ బ్రిడ్జ్ ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కూడా ద్వారకాధీశుని టెంపుల్ ఉంటుంది. ద్వారకా ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో